నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను మీ మాధురి ముందుగా 9+ వీక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక బులెటిన్స్ లోకి చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మరోసారి చర్చకు దారితీశాయి మున్గోడు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని ఈ పరిణామంపై విచారిస్తున్నామని ఆయన తెలిపారు పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని అధిష్టానం స్పష్టం చేసింది మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు కొంతకాలంగా రాజకీయంగా మౌనంగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది నల్గొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరులు కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన రాజగోపాల్ రెడ్డి తిరిగి హస్తం గూటికి చేరిన సమయంలో మంత్రి పదవిపై హామీ ఇచ్చారన్న ప్రచారం కూడా ఉంది దీంతో తాజా పరిణామాలు కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మరోసారి చర్చకు దారితీశాయి మున్గోడు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు మరి దీనిపై మనకి మరికొన్ని డీటెయిల్స్ అందించబోతున్నారు మన బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ గారు చెప్పండి ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో రవీంద్ర భారత్లో హాట్ కామెంట్ చేశాడు ఇటు ప్రభుత్వాన్ని వదలలేదు కాంగ్రెస్ పార్టీని కొంత వదలలేదు అదేవిధంగా ఆంధ్ర పాలకులు అంటూ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లు అంటూ కూడా చాలా రకరకాల విమర్శలు చేయడం జరిగింది ఒకటి కాదు దాదాపు ఒక 10 అంశాల మీద ఆయన చాలా సుదీర్ఘంగా ఒక భావోద్గతంతో మాట్లాడాడు మనం ఇటీవల చూస్తున్నాం రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి కూడా ఎక్కడ వీలైతే అక్కడ ధిక్కార స్వరం కాంగ్రెస్ పార్టీపై ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై డైరెక్ట్గా విమర్శలు చేస్తున్న దాఖలాలు మనం చూస్తున్నాం హాట్ కామెంట్ చేస్తున్నాడు ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తాడు సో ఇప్పుడు ఈ 2 రోజుల క్రితం రవీంద్ర భారతిలో కూడా అదే వ్యాఖ్యలు చేశాడు ఆంధ్ర పాలకుల చేతిలో మన తెలంగాణ ప్రభుత్వం ఉండొద్దు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సరైన అంటే బాగా పనిచేసిన వాళ్లకు లేదా ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్లకు న్యాయం జరగట్లేదు ఇప్పుడున్న
మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఒకప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అని ఒక హార్డ్ కామెంట్ చేయడం జరిగింది. సో దీనిపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్పై నిన్న పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు, తీవ్రంగా స్పందించారు. దీనిపై ఒక విధంగా చెప్పాలంటే ఆయన సీరియస్ కూడా అయ్యారు. రాజగోపాల్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు ఢిల్లీకి వెళ్ళాయి. ఖచ్చితంగా ఢిల్లీ అధిష్టానము రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఎవరైనా పార్టీ లైన్ కనుక మారితే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం గ్యారంటీ అంటూ మాటలు కామెంట్స్ కూడా జరిగింది. దాంతోపాటు రాజగోపాల్ రెడ్డి యొక్క బాధను నేను అర్థం చేసుకోగలుగుతాను, ఆయన ఏ పరిస్థితుల్లో మాట్లాడాడో. ఎందుకంటే అక్కడ నియోగవర్గం సంబంధించిన కార్యకర్తల ఒత్తిడి మేరకు, ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తూ ఉన్నాడు మొదటి నుంచి. కానీ వాళ్ళ సోదరుడికి ఆల్రెడీ మంత్రి పదవి ఉంది కాబట్టి ఒకే కుటుంబంలో ఒకే జిల్లా ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు కుదవు, ఒకే సామాజిక వర్గం, ఇదంతా ఈక్వేషన్లో రాజగోపాల్ రెడ్డికి మొండి చేయి దక్కింది. సో దీంతో మొదటి నుంచి ఆయన బాహటంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఇదే విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ కొంత అర్థం చేసుకుంటామన్నట్టు సున్నితంగా చెప్తూనే మరొక వైపు ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుతాయని హెచ్చరించడం జరిగింది. ఇటీవల కూడా మనకు పార్టీలో చాలా చూస్తున్నాం, క్రమశిక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఉల్లంఘిస్తున్నారు. అంటే పార్టీ లైన్ మారుతున్నారు. మందుల శామ్యాల విషయం కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో ఒక విధంగా ఒక డిసిప్లినరీ అనేది వాళ్ళు మీరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు అదే కోవకు రాజగోపాల్ రెడ్డి సంఘం వైరింగ్ పరిస్థితి కూడా అలానే ఉందని చెప్పొచ్చు. ఇది ఢిల్లీకి హైకమాండ్కు వీళ్ళు నివేదిక ఇచ్చారు. ఖచ్చితంగా ఇది ఒకవేళ మంత్రి పదవి కావాలంటే అది మా దగ్గర లేదు, మేము డిసైడ్ చేయం, అది ఢిల్లీలోనే అధిష్టానమే నిర్ణయిస్తుంది. కాబట్టి మంత్రి పదవి కానీ ఏదైనా పోస్టులు కానీ ఢిల్లీకి వెళ్ళి తెలుసుకోవాలి. కానీ రాష్ట్రంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటు మంత్రులపై ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడము రాజగోపాల్ రెడ్డికి సరికాదు. ఇది ఖచ్చితంగా హద్దు మీరినట్టే. లైన్ ఎవరు మారినా, హద్దు ఎవరు మీరినా కూడా ఖచ్చితంగా పార్టీ చర్యలు తీసుకుంటుందని ఒకవైపు హెచ్చరించాడు. అయితే మరొక వైపు రాజగోపాల్ రెడ్డి యొక్క కామెంట్స్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఎందుకంటే అటు రాజగోపాల్ రెడ్డి ఇటు పొలిటికల్గా చాలా సీనియర్, ఆర్థికంగా బలమైన వ్యక్తి పార్టీలో, అదేవిధంగా సామాజిక వర్గం కూడా చాలా బలమైన సామాజిక వర్గం రాష్ట్రంలో. నల్గొండలో చాలా పెద్ద క్యాడర్ ఉంది వాళ్ళ సోదరులకు. కాబట్టి ఈ వ్యాఖ్యలు కొంత ఏమవుతుందంటే దుమారం లేపుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీని వీడుతారా అనేది ఒక వర్షన్ అయితే, మరొక కొంతమంది పార్టీ పెడతారా అనేది మరొక వర్షన్. లేదు కేవలం ఇది జలకి ఇవ్వడానికే, ఎందుకంటే ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నాడు, అందుకే అధిష్టానానికి అప్పుడప్పుడు జలకిస్తున్నాడు, అందులో భాగంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తాడని మరికొంతమంది భావిస్తున్నారు. తమిళనాడు వల్ల ఇక్కడ కూడా మార్పు రావాలనే వ్యాఖ్యలు ఏ రకంగా మనం తీసుకోవచ్చో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. మాధురి. థ్యాంక్ యూ అండి రాజ్ కుమార్ గారు.